సార్ నమస్తే అండి. నమస్తే. సార్ టీవీకే విజయం తర్వాత తమిళ రాజకీయాలలో ఇప్పటి రాజకీయాలతో పాటు అప్పట్లో ఏం జరిగిందనేది కూడా 2, 3 సందర్భాలలో గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. తమిళ రాజకీయాల్లోని రాజకీయ నాయకులే. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడిన రోజున కరుణానిధి గారు తను కూడా అక్కడ పర్యటించాల్సిన పరిస్థితి ఉండింది. బట్ దాన్నాయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అనేది టీవీకే నుంచి అట్లా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు అప్పట్లో ఏం జరిగింది? అంటే మంత్రి నిర్మల్ కుమార్ దీన్ని ప్రస్తావించారు. హ్మ్. ప్రస్తావించడానికి నేపథ్యం ఏంటంటే అక్కడ ఒక ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమం, కొంతమంది చనిపోవడం జరిగింది. అలాగే ఈ కరూర్ ఇష్యూ ఒకటి ఉంది. విజయ్కి సంబంధించిన పబ్లిక్ మీటింగ్లో జరిగినటువంటి ఇబ్బంది, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయటం లేదు అని ఒక గొడవ నడుస్తోంది డిఎంకే నుంచి. అయితే నిర్మల్ కుమార్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఈ పబ్లిక్ మీటింగ్ దగ్గర జరిగిన ప్రమాదం వెనకాల కూడా కుట్ర ఉంది. అంటే ఆ టైంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని మేము భావిస్తున్నాం అన్నది చెప్పేశాడు ఆయన. చెబుతూ జనరల్గా ఇక్కడ టీవీకేని ఇబ్బంది పెట్టడం కోసం డిఎంకే ఏడీఎంకే కలిసిపోయి వ్యవహరిస్తున్నాయి అని కూడా మాట్లాడాడు. అది వాళ్ళకేం రాజకీయ శత్రుత్వం లేదు. అంతా అదే వాళ్ళ మధ్య ఏమీ లేదు గొడవ. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు టీవీకేనే. విజయ్ని దెబ్బ కొట్టడమే ఏకైక ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగానే చాలా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి కూడా కొన్ని మరకలు ఉన్నాయి. అవి మర్చిపోయి మాట్లాడుతున్నారు. జైన్ కమిషన్ ముందు ఇప్పటికీ ఒక ప్రశ్న ఉంది అని మీరు చెప్పినటువంటి రాజీవ్ గాంధీ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెరంబూర్ వెళ్ళటము, ఆయనకి ఎల్టీటీఈ వాళ్ళు టార్గెట్ చేయటం, ఎల్టీటీఈ వాళ్ళు టార్గెట్ చేశారు. తాను వెళ్ళి దండ వేస్తున్న సందర్భంగా ఆ బ్లాస్టింగ్ జరిగింది. కాబట్టి అందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు నళిని వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కేసులో జైలుకు వెళ్ళారు, సుదీర్ఘకాలం జైలు చేశారు, రీసెంట్గానే విడుదలై బయటకు వచ్చారు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలోనే ఆ రోజు ఆ బ్లాస్టింగ్ జరుగుతుంది అనే విషయం ముందే డిఎంకేకి తెలుసు. అందుకోసమే ఆ రోజున ఈయన కార్యక్రమం కూడా ఉండింది. అక్కడ కరుణానిధి గారి ప్రోగ్రాం కూడా ఉంది, దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఆ రోజున వాళ్ళు చెప్పింది రాజీవ్ గాంధీ ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము ఆ మర్నాడు వెళ్ళాలనుకుంటున్నాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. అప్పుడు అది వాయిదా వేయటం వెనకాల రాజీవ్ గాంధీ వస్తున్నాడని కాదు, అసలు జరిగే కార్యక్రమం కూడా వాళ్ళకి తెలుసు. తెలిసి కావాలని వాంటెడ్గా వాళ్ళు తప్పుకున్నారు సీన్లో నుంచి అనేది ఇప్పుడు ఈయన నిర్మల్ కుమార్ ప్రపంచం ముందు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే వాంటెడ్గానే మీరు మా మీద గనక దాడులు చేస్తే మేము కూడా ఆర్గనైజర్గానే ఉన్నాం, మేము కూడా రాజకీయంగా మీ మీద ఎదురుదాడి చేసే సమర్థతతో ఉన్నాము అనేది బలంగా చెప్పదలుచుకున్నాడు. అందుకని ఆయన పెద్ద కర్రతో కొట్టడం కోసమే రాజీవ్ గాంధీ గారి హత్య ఉదంతాన్ని తీసుకొచ్చి ఆ రోజున వాంటెడ్గానే డిఎంకే తప్పుకుంది సీన్లో నుంచి, వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అని ఒకసారి వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది ఈ కరూర్కి సంబంధించిన ఇన్సిడెంటు, అలాగే ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఇన్సిడెంటు, వీటి మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వీటి వెనకాల డిఎంకే కాన్స్పిరసీ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, ఇవన్నీ కలిసి ఉన్నాయి. అంటే రాజకీయాలు నెమ్మదిగా మొదలైనాయి. తమిళనాడులో టీవీకే వర్సెస్ డిఎంకే అనే కార్యక్రమం మొదలైంది. మొదలై ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళి దాడులు చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారు అనేది ఈయన ఇండికేట్ చేశాడు ఒక రకంగా నిర్మల్ కుమార్. చేసి ఆయన ఎక్కడ మాట్లాడాడు, ఇది వివిధ పార్టీల నుంచి టీవీకేలోకి చేరుతున్నటువంటి న్యాయవాదంలో ఉంటూ, ఆ వృత్తిలో ఉంటూ రాజకీయాల్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు కొంతమంది టీవీకేలో చేరుతున్నారు, వాళ్ళలో కొంతమంది డిఎంకే నుంచి వస్తున్నారు. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు ఆయన. అలాగే కొంతమంది చిన్న చిన్న నాయకులు వీళ్ళందరూ నెమ్మదిగా అధికార పార్టీ వైపు మొబిలైజేషన్ అనేది జరుగుతోంది కాబట్టి ఆ నేపథ్యంలో మేము బలంగా నిర్మాణంలోకి ఉన్నాము. అలాగే చరిత్రకి సంబంధించినటువంటి మీకు అంటిన మరకల గురించి కూడా మాకు చాలా తెలుసు.
మీరు మమ్మల్ని ఏదో ప్రజల దృష్టిలో దుర్మార్గులుగా మార్చే ప్రయత్నం చేస్తే, అంటే మీరు మా మా బట్టలు ఇప్పే ప్రయత్నం చేస్తే మేము కూడా మీ బట్టలు ఇప్పగలం అనేది ఇండికేట్ చేయటం కోసం ఆయన రాజీవ్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీని మీద జైన్ కమిషన్ ఆల్రెడీ చేస్తోంది, ఆ క్వశ్చన్ ఇప్పటికీ వాళ్ళ ముందు ఉంది అని కూడా చెప్పాడు ఆయన. చెప్పి ఏదైనా మెటీరియల్ ఉంటే దాని మీద మాట్లాడితే వేరుగా ఉండేది. నిజమే, ఆ రోజున సమాచారం ఉంది అనడానికి ఇదిగో నా దగ్గర ఉన్న నిదర్శనం ఇది. ఆయన ఏ కారణం చేత అయినా వెళ్ళి ఉండకపోవచ్చు కరుణానిధి, కానీ వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రాపర్ విట్నెస్ ఏదైనా పేపర్ మీద పెట్టుంటే బాగుండేది. అది జరగాలి. అది జరిగితే డిఎంకే కొంచెం భయపడుతుంది. అంటే డిఎంకేని కంట్రోల్ చేయాలనే ప్రోగ్రాంలోకి వచ్చేసారు వీళ్ళు. కంట్రోల్, ఆయనేమో 6 నెలల వరకు నో డైలాగ్ అన్నాడు స్టాలిన్, కానీ అసెంబ్లీలో గొడవ మొదలైపోయింది. అసెంబ్లీలో గొడవ మొదలైంది. ఆల్రెడీ అక్కడ స్టాలిన్ గారి పుత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూనే ఉన్నాడు. పర్సనల్ అటాకింగ్ కూడా వెళ్తున్నారు. అవును, పర్సనల్ అటాక్ చేస్తున్నాడు. అంటే తన లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఈయన అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే డిఎంకే 6 నెలల మౌనం అని చెప్పడం అనేది లేదు. యుద్ధం మొదలైంది. డిఎంకే ఏడిఎంకే 2 పార్టీల మీద వీళ్ళు టీవీకే పొలిటికల్ వార్ డిక్లేర్ చేసినట్టుగానే చూడాలి. కాబట్టి ఇక నుంచి రోజువారీ కార్యక్రమమే ఉంటుంది. రోజువారీ విమర్శలు ఉంటాయి, చాలా విషయాలు రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి హత్యలో ఎవరెవరు పాత్రలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఇన్వాల్వ్ అయి ఉందనేది ఆ రోజున బయటకు వచ్చినటువంటి వార్త. అంతకంటే అంటే తమిళ్ సెంటిమెంటు ఉంది దీనిలో. దాంతోపాటు నిజానికి ఎల్టీటీఈ కార్యక్రమాలు మెడ్రాస్ కేంద్రంగానే జరిగాయి చాలా కాలం పాటు. మెడ్రాస్లో వాళ్ళకి చాలా శిబిరాలు ఉండేవి, షెల్టర్లు ఉండేవి. కొన్ని సందర్భాల్లో శ్రీలంకలో ఉన్నటువంటి గ్రూపుల మధ్య గొడవలు మెడ్రాస్లో వాళ్ళ మధ్య ఘర్షణలుగా మారిన పరిస్థితి కూడా ఉండింది. ఎంజి రామచంద్రన్ గారు కూడా ఒక గ్రూప్ని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళిన చరిత్ర ఉంది గతంలో. అంటే ఈ తమిళ గ్రూపులు శ్రీలంక కేంద్రంగా పనిచేసినటువంటి ఎల్టీటీఈ ఒకటే కాదు, ఇంకో 2-3 గ్రూపులు ఉన్నాయి, బాలసింగం గ్రూపు ఇలాగా. వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. వాళ్ళు మెడ్రాస్లో చాలా కాలం షెల్టర్ తీసుకునేవాళ్ళు. అలా వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి ఉంది. తమ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఒక రాజీ కుదిర్చినటువంటి సందర్భం కూడా నడిచింది ఆ రోజుల్లో. అంటే రాజీవ్ గాంధీ గారి ఇన్వాల్వ్మెంట్ అలా మొదలై చివరికి ఆయన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని శ్రీలంకకి పంపించి అలా ఎల్టీటీఈకి శత్రువుగా మారి టార్గెట్ అయి ఆ బ్లాస్టింగ్లో కన్ను మూసాడు ఆయన. ఐపీకేఎఫ్ వెళ్ళకపోతే అది జరిగి ఉండేది కాదు. కానీ ఈయన పంపాడు. ఆయన మీద ఉన్న ప్రెజర్ అది ఆ టైంకి. అంటే శ్రీలంకని కంట్రోల్లోకి తీసుకోవటం అనేది భారతదేశానికి దౌత్యపరంగా అవసరం అయింది. అప్పుడు ఈ అవసరం అంటే అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలను కూడా గమనిస్తే సోవియట్ రష్యా అప్పుడు బలంగానే ఉంది. అంటే అవి కూడా చివరి రోజులే. కాబట్టి గోర్బచేవ్ వీళ్ళ వైపు నుంచి కూడా శ్రీలంకని కంట్రోల్లో ఉంచుకోవటం అవసరం, కాబట్టి మీరు కొంచెం చొరవ చూపిస్తే బాగానే ఉంటుంది అన్నారు. ఆ భరోసాతో ఈయన కొంచెం దూకుడుగా వెళ్ళి ఈ ఐపీకేఎఫ్ను పంపించాడు. అలా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ ఎపిసోడ్లో. ఇప్పుడు వాళ్ళందరి చరిత్రలు తవ్వుకుంటూ వెడితే మరి ఈ వాతావరణంలో జరిగింది ఆ హత్య అనేది ప్రపంచానికి తెలిసింది. దాని మీద ఆల్రెడీ ఇప్పటికే అనేక వెర్షన్స్ వచ్చినాయి, సినిమాలు తీశారు, వెబ్ సిరీస్లు వచ్చినాయి, ఎవరెవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో అనేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటే ఓపెన్గా కరుణానిధి గారికి ఎలా తెలుసు అనే దానికి సంబంధించి ఏదైనా ప్రాపర్ సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే జనాలు దాన్ని భుజాన వేసుకుంటారు. అంటే డిఎంకేని మేము రూటెడ్గానే కొట్టబోతున్నాం అనేది చెప్పదలుచుకున్నారు వాళ్ళు.
ఈ చెప్పదలుచుకున్నది ఈ లూజ్ విమర్శలతో అవదు. ఈ లూజ్ విమర్శ వీళ్ళు చేయగానే వాళ్ళు భారీ అటాక్కి సిద్ధపడతారు. ఈ భారీ అటాక్కి సిద్ధపడకుండా ఉండటానికి వీళ్ళు ప్రాపర్ విట్నెసెస్ లేకుండా ఇలాంటి తేనె తుట్టెలు కదపటం వలన ప్రయోజనం ఉండదు. కానీ కదిపాడు కాబట్టి దీని నేపథ్యంలో ఇప్పుడు ఎవరి ఇంటిగ్రిటీ ఏమిటి అనేది మాట్లాడుకోవటం మొదలవుతుంది. డిఎంకే, ఏడిఎంకే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ మాట్లాడతారు ఇప్పుడు. చూడాలి సార్. మాట్లాడి కరుణానిధి గారు వ్యవహారము మీ దగ్గర ఉన్న విట్నెసెస్ ఏమిటో చెప్పండి నిర్మల్ కుమార్ గారు అంటే ఈయనేం చెప్తాడో చూడాలి. అంటే ఈ వీళ్ళు కదిపిన తేనె తుట్టు అయితే పెద్దదే కదిపారు, కానీ దాన్ని సస్టైన్ చేయగలరా పొలిటికల్గా అనేది చూడాలి. థ్యాంక్ యూ అండి.